వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మరోసారి ఈవీఎంల కలకలం చెలరేగింది. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతుందన్నట్లు గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. అయితే కేంద్రం ఈసీ వీటిని తోసిపుచ్చాయి. అయితే తాజాగా కేరళలోని కాసర్గౌడ్లో మరోసారి దీన్ని అవునని నిరూపించే ఘటన చోటు చేసుకుంది. స్థానిక మీడియా సంస్థ మనోరమ అందించిన వివరాల ప్రకారం మాక్ పోలింగ్ సందర్భంగా ఈ మోసం బయటపడింది. అసలేం జరిగిందంటే కేరళలోని కాసర్గౌడ్ లోక్సభ నియోజకవర్గంలో త్వరలో జరిగే ఎన్నికల కోసం ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్తో పాటు బీజేపీ అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవీఎంలలో తమ గుర్తులు ఉన్న బటన్ను నొక్కుతుంటే ఓట్లు మాత్రం బీజేపీ గుర్తు కమలానికే పడుతున్నాయంటూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోలింగ్ ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. కాసర్గౌడ్లో బీజేపీ అభ్యర్థిగా ఎంఎల్ అశ్విని పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి సమయంలో ఈవీఎంలో ఏ పార్టీ బటన్ నొక్కినా బీజేపీకే పడుతుండడంపై ప్రత్యర్థులు మండిపడుతున్నారు. అలాగే ఈవీఎంలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును చిన్న సైజులో ప్రింట్ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈవీఎంలలో బీజేపీ కమలం గుర్తును మొదటి స్థానంలో ఉండడంపై విమర్శలు వస్తున్నాయి.